అల్లదాడి కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే నిందితులు కేసుని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాం, నిందితులు పట్టుకుంటామని నిన్న విజయవాడ సిపి ప్రకటించారు. అందులో భాగంగా ఈరోజు 5గురిని అరెస్ట్ చేసినట్లుగా కొంత సమాచారం అంతూ ఉంది. అయితే 5గురిని తీసుకెళ్ళిన కూడా తెలిసింది. రైట్, వాళ్ళే దాడి చేస్తారా లేదని మాత్రం ఇంకా అఫీషియల్గా చెప్పలేదు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగుతున్నాం. సైదా గారు, మీరు ఇప్పటివరకు ఇందాక బాధితుల వర్షన్ కూడా విన్నారు. మీరు వారికి ఏం సంబంధం లేకుండా తీసుకెళ్లారు అని అంటున్నారు. మనం ఇట్లా ఒక నిర్ధారణకు రావచ్చా ఇప్పటికే? అంటే ఈ విధంగా ఒక డ్రామాటిక్గా జరిగిందా, లేదంటే నిజంగా విచారణలో భాగంగా తీసుకెళ్లారా అని ఒక సైదా గారు. వెంకట గారు, మీకు ప్యానెల్లో పెద్దలు అన్న రఫీ గారు, మిగతా ప్యానెల్ సభ్యులకు, కూడా శుభరాత్రి. ముందస్తుగా శ్రీరామనవమి తెలియజేస్తాం. ఈరోజు ఈ అంశం మీద గత 3-4 రోజులుగా ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. వైసీపీ శ్రేణులు కూడా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న కార్యక్రమాలు. అయితే దీంట్లో నిజమెంత? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద కావాలనే కొన్ని శక్తులు మరి దాడి చేశాయా, దాడి చేయించారా అనేటువంటి విషయం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం దీని మీద విచారణ చేస్తున్న విషయం నాకు తెలిసింది. అయితే ఇప్పుడు మీరు బాధితులు తరపు నుంచి ఎవరైతే మైనర్ బాలుడు 5గురు తీసుకెళ్లి విచారిస్తా ఉన్నారో పోలీసులు, వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత సామాన్య మహిళ కూలీనాలు చేసుకుని జీవించేటువంటి నిరక్షరాస్యమైనటువంటి మహిళ మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా బాధ కలిగించే, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఆ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచార సభకి ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి పర్యటన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని చాలా స్పష్టంగా చెప్పినారు. మేము సామాన్యులు, వగ్రకులానికి చెందిన వాళ్ళం, కూలినాలు తీసుకుని బతికే వాళ్ళం. మా బిడ్డలు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే పరిస్థితి మాకుందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ వెళ్తా ఉంటే సైదా గారు, దాడి జరిగిందని మీరు బలంగా నమ్ముతున్నారా? దాడి జరిగిందని, ఎందుకంటే రఫీ గారు చెప్పినప్పుడు ఇదంతా డ్రామా అని చెప్పారు. బట్ మీరు నమ్ముతున్నారా? మీ పార్టీ వేరు, మీ వర్షన్ వేరు కాబట్టి మీరన్నా నమ్ముతున్నారా లేదా? ఒకటండి, ఇప్పుడు నమ్మటం నమ్మకపోవటం అనేది ఇక్కడ ఒక 2 సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి క్రెడిబిలిటీ అనేది ప్రజల్లో వెళ్ళిపోయింది, తీరది. ఆయనకి ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన తడవతడకి మాట తప్పడం, మడమ తిప్పడం అనేది ఆయన నైజం అయిపోయింది. కోడికత్తి డ్రామా చూసాం, బాబాయ్ గొడ్డల వేట చూసాం. ఇవన్నీ ఘటనలు జరిగిన తర్వాత నిజంగా ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇట్స్ క్లియర్. ఎందుకంటే నమ్మకం పోగొట్టుకున్నాడు ఆయన. ఈ రోజు మనం చూసాం, ఆ రోజు వైజాగ్ బెయిల్ కోర్ట్ లో జరిగినటువంటి కోడికత్తి వ్యవహారానికి సంబంధించి ఆ రోజు స్థానిక హాస్పిటల్లో జాయిన్ కాకుండా మరి ఆయన హెలికాప్టర్ లో మరి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరటం, ఆయన ఒక పెద్ద గౌన్ తొడుక్కొని ఇందాక అన్న రఫీ గారు చెప్పినట్లుగా ఏదో గుండె ఆపరేషన్ చేసినట్టు, గుండె మార్పిడి చేసినట్టు పెద్ద బిల్డప్ ఇవన్నీ చూసాం. నేను కొంతమంది డాక్టర్లను అడిగా, ఏమంటే మరి గాయానికి స్టీచర్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి అడిగాను. వాళ్ళు చెప్పారు, ఇదే పెద్ద లోతైన గాయం కాదు, దీనికి స్టిచెస్ అవసరం లేదని కూడా మరి కొంతమంది డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు మరి ఇవన్నీ చేస్తున్నారు? ప్రజల్లో మరి సానుభూతి పొంది ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది కాబట్టి మరి సానుభూతితో ఓట్లు సంపాదించాలన్నటువంటి ఆలోచన ఏదైనా వెనక స్కీమ్ ప్లే జరిగిందా? పీకే లాంటి వాళ్ళు లేకపోతే ఆయనకి మరి ఎన్నికల వ్యూహకర్తలు ఎవరైనా పన్నాగం పన్నారా? ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దాడి నిజంగా జరిగితే దాన్ని అందరూ మనం ఖండించాల్సిందే. సైదా గారు, ఒక చిన్న గాయం వల్లే సానుభూతి వచ్చి ఓట్లు పడతాయి అనుకుంటే పెద్ద గాయం చేసుకోవడానికి కూడా నేటి రాజకీయ నాయకులు వెనకాడరేమో.
నేను అదే చెప్తున్నానండి. ఎందుకంటే ఫస్ట్ ఏమన్నారు, వివేకానంద స్కూల్ సెకండ్ అంతస్తులో నుంచి ఆయన్ని షూట్ చేశారు, ఎయిర్ గన్ తో కాల్చారు అని చెప్పి ఒక పుకారు పుట్టించాం. ఇంకొక క్యాట్ బాల్ తోటి రాయి తీసుకొని కొట్టారు, దెబ్బ తగిలిందని చెప్పారు. ఇంకొకరు ఏం చెప్పారు, గులకరాయి తగిలిందని చెప్పి చెప్పుకొచ్చారు. ఈ విధంగా రకరకాల వర్షన్స్ జరిగినాయి. అసలు వాస్తవంగా మీరు గమనించాలా, ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఉన్నప్పుడు కరెంటు తీసేసినటువంటి సందర్భంలో జనరేటర్లు వాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకు మరి మనం చూసాం ఉన్నట్టు మరి పరదాల మధ్య వచ్చాడు ఆయన పట్టపగలు కూడా పరదాల మధ్యలో మరి ఎన్నికల ఆయన ప్రచార కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ రోజు మరి లైట్లు తీసేసి ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నాడు, చెట్టు ఎందుకు నరుగుతా ఉన్నారు? దీని మీద ఎవరిని ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ నాయకులు? ఇప్పుడే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన పరదాల మాట నిలిచాడు. ఆయన ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినా దగ్గరికి రానియకుండా సొంత పులివెంతుల ఆయన పుట్టిన గట్టలో కూడా ఆయన పరదాల మాట కార్యక్రమాలు నిర్వహించాడు, ప్రభుత్వ కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సైదా గారు, ఇప్పుడు 5గురిని తీసుకెళ్లారు, వాళ్ళు మైనర్లు అని చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, వాళ్ళు ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లిపోయారు, విచారణలో భాగమని చెప్పారు, కానీ వాళ్ళ ఫోర్స్ఫుల్ గాని తీసుకెళ్లారు అంటున్నారు. వాళ్ళని తీసుకెళ్లి ఏం చేద్దామని అనుకుంటున్నారు? అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఏం చేద్దాం, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు? ఒకటి వెంకట గారు, మనం పాత సినిమాలు చూసాం. అసెంబ్లీ రౌడీ సినిమా ఒకటి ఉంది, మోహన్ బాబు గారు. ఆయన ఆ సినిమాలో ఒక ఘటన చూసాం. రౌడీ ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రధాన విలన్ ఒక వ్యక్తిని చంపితే ఒక ముసలాయన 80-90 సంవత్సరాల ముసలాయన కర్రగొట్టుకుని గడగడ వణుకుతూ వచ్చి స్టేషన్ లో నేనే హత్య చేశానని చెప్పి లొంగిపోతాడు. నాకు ఆ సన్నివేశం గుర్తొస్తా ఉంది. ఇందాక అక్కడ చెప్పాడు అయోధ్య మీద హత్య కేసు, కోడికత్తి సీని కేసు, ఇవన్నీ కూడా. ఎందుకంటే మరి ఇది ఎంతవరకు నిజ నిర్ధారణ జరుగుతుందా, ఇది పోలీసుల మీదనే మరి వాళ్ళు ఏమి దీన్ని క్లూస్ కనిపెట్టలేక ఎవరినో కూడా తీసుకొచ్చి అనామకులను తీసుకొచ్చి అడిగే నోరు లేని వాడిని, ఆర్థికంగా చిక్కుపోయిన వాడిని, సామాజిక వర్గంగా వెనకబడ్డ వాళ్ళని తీసుకొచ్చి దోషులుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి రైతన్న గారు చెప్పారు. నిజంగా దీన్ని కొంత మనం దగ్గరగా ఉండేమో నాకు అనిపిస్తా ఉంది దీని విషయంలో. ఎందుకంటే వెంకట గారు, మనం గమనించాలా, ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసే దమ్ము ధైర్యం ఎవరుకుందంటే సామాన్యులకు ఉందా అని చెప్తా ఉన్నాడు. ఒక పక్కన నేను సంక్షేమ పథకాల కోసం 260 కోట్లు ఖర్చు పెట్టా, ప్రతి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా అక్కలు, నా చెల్లెమ్మని మాట్లాడుతూ ఉన్నాడే. మరి వాళ్ళు దాడి చేస్తారా? ఇందునా వాళ్ళు ఏమైనా దాడి చేస్తారా? మీ ద్వారా లబ్ధి పొందినటువంటి బీసీ వర్గాలు, మరి వెనకబడినటువంటి ఒకటే సామాజిక వర్గం, ఆ యువకులు, మరి కూలీ నాలుగు చేసుకుని బతుకుంటే ఆ కుటుంబాలు ఏమైనా దాడి చేస్తాయా? వారి దోషులా? ఇది ఆలోచించాలి మనందరం కూడా. ఈ రోజు మరి పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలా? ఏదైనా ఒక సమాచారం చెప్పుకున్న జనాలు బయట ఇదేదో క్యాంపెయిన్ రాసుకున్నటువంటి కొంతమందికి సక్రమంగా డబ్బులు ఇవ్వలేదు, మందు ఇవ్వలేదు, వాళ్ళు ఎవరో తాగి రాయేశాడని చెప్పి రకరకాల పుకార్లు పుడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాపం పేద ఇంటి బిడ్డలు, వాళ్ళు తీసుకెళ్లి జైలు వేసి బంధించి సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చేస్తే వాళ్ళు పడేటువంటి ఇబ్బంది, నరకయాతన, వాళ్ళ జీవితాలు కోల్పోతారు. దీని మీద ఆలోచించాలి. ఇంకొక విషయం వెంకట గారు, ఎవరి మీద సామాన్యుడి మీద దాడి జరిగితే, రక్తగాయం అయితే ఏ సెక్షన్ వేస్తారండి? IPC 24 రెడ్ విత్ 34 సెక్షన్ వేస్తారు. ఒక రక్తగాయం, ఇది 302 మర్డర్ కేసు చేస్తారండి, 307 వేస్తారండి. అదే 307 ఇది. మీరు ఆలోచించండి. రక్తగాయం, అసలు రక్తం దారుగా గారుతున్నా కానీ రక్తగాయం అని చెప్పి ఒక చిన్న సెక్షన్ వేసేసి బెయిలబుల్ సెక్షన్ కోర్టు ఇస్తారు. ఇది ముఖ్యమంత్రి మీద గీసకపోతే 307 వేస్తారా? ఇది న్యాయమా? రఫీ గారు, ఇదేనా ఉన్నోడికి వెంకట గారు వినండి. ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రికి అయితే ఒక న్యాయం, సామాన్యుడికి అయితే ఒక న్యాయమా? ఇదేనా మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు? ముఖ్యమంత్రికి ఒక ప్రాణానికి ఒక చట్టం, సామాన్యుడి సైడ్ ప్రాణానికి ఒక చట్టమా? ఇదేనా మీరు రాజ్యాంగం కల్పించిన మన హక్కుల్ని? ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే వీళ్ళు 302 సెక్షన్ పెట్టి, 307 సెక్షన్ పెట్టి 4 కేసుకుని తీసుకెళ్లి వాడిని జైల్లో వేసి
మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బెయిల్ కాకుండా ఇప్పుడు దాకా మన కోడికత్తి సినిమా మగ్గిపోయాడు పాప 5 సంవత్సరాలు. వాళ్ళ అమ్మ అన్న తమ్ముడు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ ముఖాలు చూస్తే మనం చూసాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? అసలు మన రాజ్యాంగం ఎలా పోతా ఉంది, మన ప్రభుత్వం ఎలా పోతా ఉంది, మన పరిపాలన ఎట్లా ఉంది, మీరు ఒకసారి ఆలోచన చేయండి. పేదవాడికి ఒక నీతి, చదువులోడికి ముఖ్యమంత్రికి ఒక నీతి అండి. చెప్పాలి దీనికి సమాధానం ముఖ్యమంత్రి గారు. ఆయన నిజంగా ఇది 307 సెక్షన్ వేయద్దు, ఎవరో ఆకతాయిలు చేసిన పని అని చెప్పి గౌరవంగా కేసు పెట్టకుండా ఉండాల్సినటువంటి పెద్ద మనిషి ఈ రోజు దీన్ని ఒక రాజకీయం చేయడం, దీన్ని ఆ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని ఇలాంటి మంత్రులతో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారంటే ఎంత పెద్ద దుర్మార్గం ఏమైనా ఉందా? రైట్ నమ్ముతారా? రైట్ మీ మాటలు రఫీ గారు తెలియకుండా రఫీ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. సైదా గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. సైదా గారు రైట్ రఫీ గారు, అన్ని వేల మందిలో ఎవరైతే ఈరోజు 5 అరెస్ట్ అయ్యారో, అదుపులో తీసుకున్నారో వారే అది చేశారా లేదంటే అనుమానంతో తీసుకెళ్లారా? ఒక నిజ నిర్ధారణకు వచ్చే ఈ పరిణామం జరిగింది అనుకోవచ్చా రఫీ గారు? అదేం లేదండి. ఇప్పుడు